అద్దు, భాను వాళ్ళిద్దరూ అయితే కొత్త బుక్స్ కొనుక్కొని అయితే వస్తూ ఉంటారు. అలా జీప్‌లో వస్తూ ఉండగా భానుకైతే బుక్స్ గుర్తొస్తూ ఉంటాయి. జీప్ అబ్బాయి ఒకసారి ఆగు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏమైంది అని చెప్పేసి అనేసరికి నేను బుక్స్ మర్చిపోయాను. నేను మెటీరియల్స్ అవన్నీ మర్చిపోయాను జీప్ అబ్బాయి అక్కడ. ఇప్పుడు ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందాం పదా అని చెప్పేసి అనేసరికి ఎందుకు బస్ అమ్మాయి కంగారు పడతావు, నేనున్నాను కదా అని అనేసరికి ఏంటి చీపు అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి వెనక్కి చూడు అని అంటూ ఉంటుంది. వెనక్కి ఏమున్నాయో చూడు అని చెప్పేసి అనేసరికి మ్యాంగోస్ ఉన్నాయి అనేది చూపిస్తూ ఉంటాడు. ఇక మ్యాంగోస్లో బుక్స్ ఉన్నాయి చూడు అని చెప్పేసి అనేసరికి బుక్స్ అయితే కనబడకుండా మ్యాంగోస్ అయితే కవర్ చేస్తూ ఉంటాడు పాదు. ఇక అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది భాను. నిజంగా నువ్వు చాలా సూపర్ జీప్ అబ్బాయి, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాగానే కవర్ చేసావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక భాను అయితే బుట్టతో మ్యాంగోస్ లోపలికి పట్టుకెళ్తూ ఉంటుంది. ఆగు అని చెప్పేసి అంటూ ఉంటుంది చిత్ర. పాదు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. భాను కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి పళ్ళని నువ్వే తినేస్తావా, నాకు ఇవ్వు, నేను కోసి కట్ చేసి అందరికీ ఇస్తాను అని చెప్పేసి లాక్కుంటూ ఉంటుంది మ్యాంగోస్ అన్నీ. ఇక ఆ మ్యాంగోస్ లాక్కునేసరికి భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పాదు కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక బుట్టలో మ్యాంగోస్ అన్నీ పక్కకు తీస్తూ ఉంటుంది చిత్ర. అది చూసి భాను పాదు అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, బుక్స్ ఎక్కడ బయటపడతాయా అని. ఇక భానుకస్ అయితే శక్తి అలా చూస్తూ ఉంటుంది. ఇక బలరాం వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక బుక్స్ అన్నీ బయట పడతాయేమోనని పాదు అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. భాను కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పళ్ళు అవన్నీ బయటకు తీస్తూ ఉండగా చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది చిత్ర వైపు, పళ్ళ వైపు భాను.